కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం తెలిపింది. ఈ నెల 8న ఆయన నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షబీర్ అలీని బరిలో నిలపాలని అధిష్టానం సూచించింది. ఆయన 9న నామినేషన్ వేస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం గొల్లగుట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వేల్పూర్ మండలం పచ్చలనాడుగూడ కొత్తపల్లి గ్రామాల్లో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని గద్దెపల్లి చిన్నాయనం గ్రామాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఇంటింటి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మెట్పల్లి మండలం మేడిపల్లి ఉప సర్పంచ్ బీఆర్ఎస్ ఎంపీటీసీల జిల్లా పోరం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుండేల నగేష్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారిని పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. మీరు చూపించే ప్రేమాభిమానాలకు ధన్యవాదములు. మళ్లీ గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా బడ భీమ్గల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహిళలు మంగళారతులు బోనాలతో స్వాగతం పలికారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ బూత్ సభ్యులు కార్యకర్తలు సమావేశం నేడు ఉదయం నిర్వహించనున్నారు. ప్రతి బూత్ నుంచి 15 మంది తప్పకుండా హాజరు కావాలని కాంగ్రెస్ నాయకులు గంగాశంకర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి హాజరై సూచనలు ఇస్తారని వారు చెప్పారు. రాజకీయంగా ఇవే నా చివరి ఎన్నికలు. మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. బీర్కూర్ మండలంలో శనివారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న పోచారం మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% పూర్తి చేశానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం ఖరారు చేసింది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ₹28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని ₹40 లక్షలకు, లోక్సభ ఎన్నికల వ్యయ పరిమితిని ₹95 లక్షలకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూగల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. శనివారం పెద్ద కొడబ్గల్ మండలం బురుగుపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడి మహిళా ఓటర్లతో కలిసి గులాబీల జాతరమ్మ పాటపై స్టెప్పులు వేస్తూ వారిని ఉత్సాహపరిచారు. సిద్దిపేటకు చెందిన నాయ్ బ్రాహ్మణుడు శ్రీనివాస్ మంత్రి హరీష్ రావుపై వినూత్న ప్రేమ చాటుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో హరీష్ రావుకు 1,50,000 మెజార్టీ రావాలని ఆకాంక్షిస్తూ వృద్ధులకు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తున్నారు. 2018లో హరీష్ రావుకు 1,00,000 మెజార్టీ రావాలని 75 రోజులు ఫ్రీ కటింగ్, షేవింగ్ చేశానన్నారు. మాక్లూరు మండలం చిక్లి గ్రామం వద్ద టీవీఎస్ ఎక్సెల్ ను వడ్ల లారీ ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని గుర్తించారు. మృతులు నందిపేట మండలం కమటం గ్రామానికి చెందిన అత్త అల్లుడు గంధం నాగమణి, రేపల్లె భూమన్న. వీరు బోధనలో జరిగిన ఓ విందుకు హాజరై తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సచిన్ టెండూల్కర్ తర్వాత అభిమానులు అంతటి చెరగని ముద్ర వేసుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. పర్మాట్ ఏదైనా క్రిజ్లోకి దిగగానే రికార్డులు సృష్టిస్తున్న ఈ రన్ మిషన్ ఇవాల్టితో 35వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు భారత మిడిల్ ఆర్డర్ కు బ్యాక్ బోన్ గా నిలిచారు. నందిపేట మండల కేంద్రంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ, లింగాభిషేకం ఈ రోజు కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందగలరని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.